చూద్దాం. పశ్చిమాసియా యుద్ధం మొదలై 15 రోజులైంది. ఇన్ని రోజులైనా అమెరికా ఇజ్రాయెల్లకు ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ మరణం తర్వాత కూడా యుద్ధంలో ఇరాన్ను బలంగా నడిపిస్తోంది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే, ఒకే ఒక్కడు, అలీ జాఫ్రీ. ఇక ఇరాన్లో ఎవరి అలీ జాఫ్రీ? యుద్ధంలో ఇరాన్ ఓడిపోకుండా కాపాడుతోంది అలీ జాఫ్రీనే. యుద్ధ తంత్రాలలో అలీ జాఫ్రీ ఆరితేరిన యోధుడా? అమెరికా ఇజ్రాయెల్ను ఏకకాలంలో ఎలా ఢీకొడుతున్నాడు? ఇరాన్ డిఫెన్స్ సిస్టంలో ఉన్న ఆ ప్రత్యేకత ఏంటి? ఇరాన్ డిఫెన్స్ సిస్టంను అలీ జాఫ్రీ అభ్యుదంగా ఎలా మార్చారు? గతంలో ఇరాన్ జరిపిన యుద్ధాల నుంచి అలీ జాఫ్రీ నేర్చుకున్నదేంటి? ఇక తాజా పశ్చిమాసియా యుద్ధాన్ని ఇంకా ఎన్ని రోజులు అలీ జాఫ్రీ నలపగలరు? ఈ ప్రశ్నలకు జవాబులను సమగ్రంగా చూద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ సహా ఆ దేశానికి చెందిన 5 కీలక లీడర్లను ఫిబ్రవరి 28న వైమానిక దాడుల తర్వాత అమెరికా ఇజ్రాయెల్ మట్టుబెట్టాయి. దీంతో ఇరాన్లోని టాప్ లీడర్లు తుడిచిపెట్టుకుపోయారని అనుకున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం యుద్ధంలో గెలిచినట్లు ప్రకటించారు. కానీ అమెరికా ఇజ్రాయెల్ వైమానికి దాడులు చేసిన 1-2 గంటల్లోపే భీకరంగా విరుచుకుపడింది ఇరాన్. గత పక్షం రోజులుగా అగ్రరాజ్యాల ఊహకందని విధంగా ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది. చివరకు ఇరాన్ ప్రభుత్వం పడిపోతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇన్నాళ్లు అమెరికా ఇజ్రాయెల్ను ఇరాన్ ఎలా ఢీకొడుతోంది? ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్పై దాడి చేసింది అమెరికా. ఇజ్రాయెల్ తొలి దాడికి జత కూడింది అమెరికా. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ, ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ మహమ్మద్ పాక్పూర్, రక్షణ మంత్రి జనరల్ అజీజ్ నసీర్ జాహిదే, ఇక డిఫెన్స్ ఫోర్సెస్ కు చెందిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ సయ్యద్ అబ్దుల్లా రహీం ముసావితో పాటు 50 మంది టాప్ సైనిక అధికారులు, కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి ఈ దాడి ద్వారా ఇరాన్ కు చెందిన కమాండ్ ను, కంట్రోల్ సిస్టమ్ ను నాశనం చేయాలని అమెరికా భావించింది. ఇలా అందరినీ మట్టుబెడితే ఇరాన్ దాడి చేయలేదని అనుకుంది. కానీ టాప్ లీడర్లు ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సైన్యం బలంగా యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు అమెరికాకు గణనీయంగానే నష్టం చేకూర్చింది. ఇక గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిత్ర దేశాల్లో ఉన్న యుఎస్ ఆర్మీ బేస్లను, ఎయిర్ బేస్లను, క్రూడ్ ఆయిల్ వ్యవస్థలను, సముద్రంలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలపై భీకరంగానే దాడి చేసింది ఇరాన్. ఒక విధంగా అమ్ముల పొదిలో ఇరాన్ ఆయుధాలు తరిగిపోతున్నా ప్రతి దాడులు చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్లో నాయకత్వాన్ని మార్చడమే తన ఉద్దేశమని ట్రంప్ మొదట్లో ప్రకటించినా అందులో సఫలం కాలేకపోయారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఇరాన్ ఓడిపోవడం ఎలా ఉన్నా ఇరాన్ను దాడులు చేయకుండా అడ్డుకోవడం అమెరికాకు కష్టంగానే కనిపిస్తోంది. ఇక ఇరాన్ ఈ విధంగా బలంగా యుద్ధం చేయడం వెనుక ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారు. అతడే అలీ జాఫ్రీ. ఇతను ఇరాన్ సైన్యం మాజీ కమాండ్ ఇన్ చీఫ్. పూర్తి పేరు మేజర్ జనరల్ మహమ్మద్ అలీ జాఫ్రీ. 2003లో ఇరాక్ పై అమెరికా దాడిని చాలా నిశితంగా గమనించిన వ్యక్తి. అప్పుడే సద్దాం హుసేన్ తరహాలో ఇరాన్ కు కూడా అమెరికా నుంచి ముప్పు ఉంటుందని గ్రహించాడు అలీ జాఫ్రీ. అందుకే బలమైన ఇరాన్ యుద్ధ తంత్రాన్ని రూపొందించాడు. ఆ యుద్ధ తంత్రంతోనే బలమైన శక్తిని కూడదీసుకుని అమెరికా ఇజ్రాయెల్ పై వార్ చేస్తున్నాడు. ఇంతకీ ఎవరి మహమ్మద్ అలీ జాఫ్రీ? ఇరాన్లో ఎలాంటి యుద్ధ తంత్రం రచించాడు? సైన్యంలోకి ప్రవేశించిన కొత్తలో అలీ జాఫ్రీ ఇరాన్లో కుర్దులు అధికంగా ఉండే ప్రాంతంలో ఐఆర్జీసీ నిఘా విభాగంలో చురుకుగా ఉండేవాడు. 1979 నుంచి 1989 వరకు 10 ఏళ్ల పాటు సాగిన ఇరాన్ యుద్ధంలో భాగం కావడంతో పాటు సైన్యంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. ఈ యుద్ధం తర్వాత ఇరాన్ సైన్యాన్ని పశ్చిమ దేశాల ఆర్మీ యూనిట్ల తరహాలో తీర్చిదిద్దాడు అలీ జాఫ్రీ. ఐఆర్జీసీ సాధారణ ఆర్మీ రూపకల్పనలో కీలకంగా ఉన్నాడు.
1992లో ఐఆర్జీసీ పదాతి దళం యూనిట్ కమాండ్ గా అయ్యాక రాజధాని టెహ్రాన్ భద్రతకు ప్రత్యేకంగా పనిచేసే సరల్లా యూనిట్ కు కమాండ్ అయ్యాడు. ఇక 2003లో ఇరాక్ సైన్యం ఓడిపోయిన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమీనీ ముందు ఉన్న 2 ప్రమాదాలను పసిగట్టి చర్యలు చేపట్టాడు. ఇక ఇరాన్లోని ఎన్జీఓల ద్వారా విప్లవాలకు పురుడు పోయకుండా అడ్డుకట్ట వేశారు. ఇరాన్లో అధికార మార్పిడికి అమెరికా ప్రయత్నించకుండా చూడటం ద్వారా అలీ జాఫ్రీ ముందే మేల్కొన్నాడు. తాను దగ్గర నుంచి చూసిన అమెరికా ఇరాక్ యుద్ధం, ఇరాన్ ఇరాక్ యుద్ధాల ద్వారా తమ దేశానికి పొంచి ఉన్న ఇక్కట్లను, లూప్ హోల్స్ ను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆ విధంగా 2007లో ఐఆర్జీసీ కమాండ్ ఇన్ చీఫ్ అయ్యారు అలీ జాఫ్రీ. ఆపై ఇరాన్ మొత్తం మోజక్ డిఫెన్స్ సిస్టమ్ ను అభివృద్ధి చేశారు. ఇక ఇరాన్ డిఫెన్స్ వ్యవస్థ ప్రత్యేకత ఏంటి? దానిని అభేద్యంగా ఎలా మార్చారు? ఏ దేశంలో అయినా సైన్యానికి సెంట్రల్ కమాండ్ ఉందంటే అక్కడి నుంచి అందిన సంకేతాల ఆధారంగా ఆర్మీ కీలక ప్రాంతాలకు వెళ్తుంది. ఒకవేళ సెంట్రల్ కమాండ్ చీఫ్ చనిపోతే తర్వాత ఏం చేయాలో తోచదు. సెంట్రలైజ్డ్ కమాండ్ లో ఉన్న లోపం ఇదే. ఇరాన్లోని మోజిక్ డిఫెన్స్ సిస్టమ్ ఒక డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ. ఏకరూపతతో ఉండదు. ఒక పెద్ద రాయి లేదా అద్దాన్ని పగలగొట్టినప్పుడు ఏ విధంగా అయితే ముక్కలుగా విడిపోతాయో సరిగ్గా అలాంటి వ్యవస్థను సిద్ధం చేశారు ఇరాన్ పాలకులు. 2007లో మోజిక్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసిన సమయంలో 3 ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు అలీ జాఫ్రీ. 2009లో ఐఆర్జీసీని 31 ప్రాంతాల కమాండ్లుగా విడగొట్టారు. టెహ్రాన్ నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూడకుండా విపత్కర పరిస్థితుల్లో యుద్ధంలోకి నేరుగా దూకడమే వీటి పని. కొండ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలకు తగ్గట్టుగా సైనికులకు శిక్షణ ఇచ్చారు కూడా. అందుకే సుప్రీం లీడర్ చనిపోయినా యుద్ధం కొనసాగిస్తోంది ఇరాన్. ఈ కమాండ్ సిస్టమ్ ను భేదించడం సాధ్యం కాదు. యుద్ధాన్ని సుదీర్ఘంగా కొనసాగించడం, శత్రువు త్వరగా గెలుపొందకుండా చూడటం, సుదీర్ఘకాలం యుద్ధం చేసేలా సైన్యాన్ని సిద్ధం చేయడం ఇందులో కీలకం. ప్రస్తుతం ఐఆర్జీసీలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో దాదాపు 1,50,000 మంది ఉన్నారు. వీరికి తోడు 10 లక్షల మంది జవాన్లు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. కొండ ప్రాంతాల్లో రహస్య బంకర్లు చాలా ఉన్నాయి. ఎక్కడ ఆయుధాలు దాచిపెట్టారు, ఎంతమంది బంకర్లలో ఉన్నారో కనిపెట్టడం సాధ్యం కాదు. ఇంతకీ గత యుద్ధాల నుంచి ఇరాన్ నేర్చుకున్నదేంటి? అందుకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. షార్ట్ బ్రేక్